కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన 19 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సమక్షంలో ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. తమ పార్టీ కౌన్సిలర్లను మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. 8వ వార్డు కౌన్సిలర్ శాంతి, 39వ వార్డు కౌన్సిలర్ అనిల్, 40వ వార్డు కౌన్సిలర్ అరుణ వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. గడిచిన ఈ 6-7 నెలల కాలంలో అటువైపు పోయిన మా కౌన్సిలర్లు ఎవరు కూడా అంత సంతృప్తికరంగా లేరు. అటువైపు నుంచి వారికి దక్కాల్సినటువంటి గౌరవం కానీ, మర్యాద కానీ, వారి యొక్క ప్రాధాన్యత కానీ సక్రమంగా లేదనే వార్తలే టౌన్లో ఎక్కువగా వినపరుస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో మళ్ళీ నేను మా కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను తిరిగి మన ఇంటికి వచ్చేయండి. పరాయి పంచన ఉండి పరమాన్నం దాగేదానికంటే మన ఇంట్లో మనం గంజి దాగినా కూడా గౌరవంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. మనందరం కలిసి ఐకమత్యంగా ఉన్నాం. మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకున్నాం. మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2వ వార్డు ముఖ్యమంత్రిగా చేసుకునే దానికోసం ఒక సంకల్పం చేద్దాం. ఇది మన లక్ష్యం, మన గమ్యం ఇదే. 2029 నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మన లక్ష్యం.